తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీని దెబ్బతీసేందుకు ఎన్నికల ముందర ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి బయటకు తీశారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ పాలనలో తనను జైలుకు పంపిన కేసీఆర్ను తాను జైలుకు పంపించేందుకు రేవంత్ ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఫిరాయింపులకు పాల్పడుతోంది. అయితే ఈ సందర్భంలోనే పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 24 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తాము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ ప్రాథమిక లక్ష్యమని, దాన్ని పార్టీ సాధించిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్టేట్ను పాలించే గోల్డెన్ ఛాన్స్ తమకు వచ్చిందన్నారు. మేము పాలనలో బెస్ట్ ఇచ్చామని, కొంతమంది పార్టీని వీడితే మరికొంతమంది పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ తెలిపారు. అయినా ఈ వలసలు రాజకీయాల్లో కామన్ అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ అన్నారని, రుణమాఫీ పథకం పొందిన వారు కాంగ్రెస్ కు ఓటు వేయాలని, కాని వారు బీఆర్ఎస్ కు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేశారు. నెలకు 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారని, ఇప్పటికీ ఈ స్కీమ్ పొందిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, లేని వారు బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ టాపిక్ గా వైరల్ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.